రాజుగారికి ఒక తీరని కోరిక ఉంది. ఆ కోరికని ఈ రోజు తీర్చుకుందామని ఫైనల్ ప్లాన్ వేసేసాడు. ఇంతకీ ఆ కోరిక తీరుతుందా లేదా, అసలు ఏం జరగబోతోంది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజాస్ టీమ్. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకో ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. రాజబాబు కృష్ణ నిమిట్ చేసినట్టున్నాయా? ఏమండి ఎంట్రీ సాంగ్ తో నేను వచ్చాను అనుకుంటున్నారా? ఇవాళ ఆదిగాడు లేడండి, మన మీద పంచి డైలాగులు కూడా వేయలేదు. ఇవాళ లేడని చెప్పి పెళ్లి కూడా చేసేసుకున్నానండి. నాగబాబు గారు పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా ఉందండి. పెళ్ళైన మగాడి బతుకు తడిసిన ఒడియం లాంటిది. అది ఎండేసుకోవాలో వండేసుకోవాలో కిందేసుకోవాలో. అది ఇదంతా బ్రహ్మాండ నాకు తెలుసురా. నువ్వెన్ని పంచి డైలాగులు వేసినా సరే వంశోధారకుని పుట్టింతాను, నేను మగాడని నిరూపిస్తాను రా. సుధా ఏంటండి ఇవాళ రాత్రి నీకు నిద్ర లేకుండా చేస్తానే. ఏం గురక పెడతారా? ఈ మల్లెపూలు అవి చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? ఇగో ఇక్కడ ఉన్న ఈ మల్లెపూలు ఇవే మనకి ఉచ్చు బిగించి మన బొచ్చు రాలిపోయేలా చేస్తారు. ఇవి చూసే మన వాళ్ళంతా ముందుకెళ్తారు. చివరికి వీటినే పైనేసి మోసుకెళ్తారు. అంటే ఇవి మంచం పైన ఉంటే మొదటి రాత్రి, మన పైన ఉంటే చివరి రాత్రి. ఒరే ఆది, నువ్వెన్ని మాటలు చెప్పినా సరే శోభనం అనేది నువ్వు కాదు కదా, భగవంతుడు కూడా ఆయన చెప్పింది తప్పే ఉందండి. ఇంతకీ ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నావు, ఇష్టం లేకుండా చేసుకున్నావా? తప్పక చేసుకున్నా. అంటే మరి నా అందమైన అమ్మాయికి నువ్వు చేసుకోవడం ఏంటి? అందం గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. ఇదిగో ఈ పాలు తాగాను అనుకో, నచ్చి వచ్చేస్తే నీలాంటోడే పడక గదిలో బలం చూపించమంటే పట్ట మంచం పైకి లేపి చూపించాడు. ఒరే ఆది, ఆడియాతో నన్ను భయపెట్టలేవురా నువ్వు. అది కాదే, ఈ పాలు ఉందా ఇది వేసాను అనుకో. ఏంటి బీపీ టాబ్లెటా? కాదే, దొరబాబు ఇచ్చిన టాబ్లెట్. ఇది రాని రోజు, మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు. చేతులు వణుకుతున్నాయి. అయ్యో, దేనికన్నా మంచి తాళా గుర్తు పెట్టుకోండి. చిచి, అది కాదు. మొదటిసారి శోభనం చేసుకుంటున్నాను కదా, భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంటున్నాను. మరి నాకు భయం రావట్లేదు కదండి. వచ్చే అది కాదే, 3 మంచాలు రెడీ చేయించాను. 3 మంచాలు దేనికండి? ఫస్ట్ నైట్ లో మంచం విరిగిపోద్దా, రెండో నైట్ లో రెండో మంచం విరగొట్టేస్తానా, మూడో నైట్ లో మూడో మంచం విరిగిపోద్దా మాట. నీలాంటోడే ఫస్ట్ నైట్ కాకముందే పెళ్ళానికి వాంతులు కాలేదని ఏడ్చాడంట. ఒరే, నువ్వు దూరంగా వెళ్ళిపోయినా దెయ్యంలాగా నన్ను ఎత్తుకురా తినేస్తావు. నన్ను శోభనం చేసుకోలేట్రా అదే. నువ్వెన్నైనా చేరు శాంతి. ఏమండి మర్చిపోయానండి డైలాగా. అది కాదండి, పెళ్ళి అయితే నా కులదైన టెంకాయ కొట్టుకుంటా అనుకున్నాను. మొక్కులు ఉంచకూడదు, వెళ్ళిపో. మా ఆవిడ వచ్చే లోపల ఈసారి టీవీ పెట్టుకుంటాను. నమస్కారం. ఈ రోజు ఫస్ట్ నైట్ కి సంబంధించిన ఆసనాల గురించి తెలుసు. అయ్యో ఆవోయ్, మనకు కావాల్సిందే వచ్చింది టీవీలో. చెప్పు. ముందుగా 2 చెయ్యిలు ఇలా చాపి ఇలా చేయకూడదు. ఇలా చేస్తే ఇక్కడ అలిసిపోయి అక్కడ ఎనర్జీ దొబ్బుద్ది. తరువాత ఇలా చేయకూడదు, ఇలాగే చెయ్యాలి. ఇలా చేస్తే పిల్లలు పుట్టే అవకాశం కలుగుతుంది. చిచ్చి, నువ్వు నాకు నచ్చలేదు. టీవీ కట్టేస్తాను. వచ్చావా? మంచం మీద కూర్చోవే బాబు. బాబు నాకేంటే బాబు దడ వచ్చేస్తుంది. వయసు వల్ల అది. యవ్వనంలోని మామూలుగా ఉండదు ఇది. వచ్చాడండి కొత్త పూలు వేయాలండి బాబు. ఎవరురా నువ్వు? పూల కాంట్రాక్ట్ నాకే కదా ఇచ్చారు. ఆల్రెడీ వేసావు కదా. ఏంటి నలుగుపోయిన పూలు తీసి కొత్త పూలు వేయడం నా అలవాటు. ఒరే, ఇంకా ఇక్కడ పూలే నలగలేదురా. పూలు నలగలేదా? గంట అవుతుంది కదా, నలపాలి కదా. చెప్పించి కొట్టేస్తాను ఈ అత్తపని. మెల్లగా కరగని 2 మనసుల దూరం, చల్లగా తెరవని. శాంతి, నేను ఇక్కడ ఉన్నా బయటకు సేపు కూర్చోను. చెప్పించి కొట్టేస్తాను ఈ అత్తపని. ఎలా బయటకి? అబ్బబ్బబ్బా, చిన్నతనంలో ఈ కష్టాలు ఏంటో నాకు అర్థం అవుతలేదు. ఉండు చెప్తాను. వయ్యారంగా కూర్చోవే. తలుపు కొడుతున్నారండి. రాఘవ్ గారు. జతా
సుజాత ఇటు వచ్చిందా? రాఘవ్ గారు మీ సుజాత ఇక్కడికి ఎందుకు వస్తుందండి? మరి ఆవిడ ఎందుకు సుజాత అంటే అలా పలికింది? ఆవిడ ఎవరు పిలిచినా పలుకుతాదండి బాబు. రాఘవ్ గారు ఇవాళ నా శోభనం అండి. అయ్యో అయ్యో వద్దండి, నా మాట వినండి. ఇదిగో, ఇలా అని చెప్తాను. చెప్పండి చెప్పండి. మీకు ముడతలు పడిన వయసులో మడత మంచాలు ఎక్కకూడదండి. రాఘవ్ గారు మీకు ఒక విషయం తెలుసా? నుడతలు నాకున్నా మీకు లేవు, కానీ వయసు ఇద్దరిది మాత్రం ఒకటేనండి. నా మాట వినండి చెప్తాను. నా శోభనం వద్దండి, ఇగో ఈ వయసులో రిస్క్ తీసుకోకూడదు, చాలా డేంజరు. ఏ మీకు ఏదైనా పట్టకూడదని పట్టేసింది అనుకోండి, మిమ్మల్ని ఇద్దరు పట్టుకుని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఏమండి మీకు దండం పెడతానండి, మీరు వెళ్ళండి శోభనానికి టైం. సరే వెళ్ళిపోతా. సుజాత కనిపిస్తే పంపించే. నేను పంపిస్తాను. నేను ఒట్టు 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 ఒట్టు. సుజాత సుజాత వెళ్ళండి. సుజాత ఎవడు రాడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కురుగుపోయిన ధర్మం ఒకటే అహం. ప్రతి పురుగును కలిసి చూడు, కనిపించే నిజం ఒకటే ఆకలి. ఎవరండి మీరు? ఇతడు ఎలాగే అర్థం కాలేదా? అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో. అర్థమైంది అర్థమైంది. ఎందుకు వచ్చారు అంటున్నాను. అంటే పెళ్లికి మిమిక్రీ ఆర్టిస్ట్ అని డబ్బులు ఇచ్చారండి, అడ్వాన్స్ 5,000. పెళ్లి అయిపోయింది, శోభనం అండి. ఓ పని చేయండి, మా అబ్బాయికి బారసాలకి చేతురు కానీ వెళ్ళా. లేదండి, ఒకసారి అడ్వాన్స్ తీసుకుంటే కంప్లీట్ అయిన తర్వాత నేను వెళ్తానండి. మీ పని మీదే, నా పని నాదే. ఇప్పుడు సాయి కుమార్ గారు మంచం మీద కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతాడు? రావద్దు. ఏరా ముసలి, నీకిప్పుడు శోభన కావాలా? అలా లెగడు. ఇప్పుడు హైపర్ ఆది రైజింగ్ రాజు గురించి మాట్లాడుతున్నారు సాయి కుమార్ గారు. హైపర్ ఆది రైజింగ్ రాజు వావ్, చాలా అద్భుతంగా చేస్తారు. నిజంగా ఆది నీ పంచులు పెట్టుంటే చాలా బాగుంటాయి తెలుసా అని అనగానే హైపర్ ఆది అన్నారు. అది ఎక్కడ మాట్లాడేటండి అని మాట్లాడరు కదండి. అన్నాడా? ఇప్పుడు సాయి కుమార్ గారు రైజింగ్ రాజు నిజంగా దండం పెడతాను. అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప. కూర్చో. కూర్చోదే. ఎక్కడున్నావు? బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా. సుధా సుధా నన్ను ప్రేమించి ఈ డక్కులాడిని పెళ్లి చేసుకుంటావారా నువ్వు? ఎవరితండి ఇది? నన్ను ప్రేమించాడని చెప్తానాగా. ఒరే నీ ఒంట్లో ఓపిక లేదు, ఇద్దరు కావాల్సి వచ్చిందా నీకు? గురుగారు నలిగిపోయా పూలు. నేను నలిగిపోయినరా. ఎవరా ఓ పని చేయరా, నీకు ఎలాగ షూటింగ్ కి 2 లేడీస్ కావాలి కదా యూట్యూబ్ కి, వీళ్ళిద్దరిని వాడుకో, నేను వెళ్ళిపోతాను. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప మనుషులు లోతుగా కురుకుపోయిన ధర్మం ఒకటే అహం. నీకు దండం పెడతారా రే, వెళ్ళరా. రోజా గారు, అది ఉన్నా లేకపోయినా ఆ పంచ్ డైలాగ్ వస్తే చాలు. మధ్యలో మన రాఘవ్ గారు ఎంట్రీ బాగుంది, దొరబాబు ఎంట్రీ సూపర్ గా ఉంది. మన మధ్యలో అవినాష్ ఏడి సావ కొడుతున్నాడు ఒక డైలాగ్ పెట్టుకొని. ఫినిషింగ్ టచ్ ఇంకా బాగుంది, నైస్. నాగబాబు గారు బాగుంది. అది వాయిస్ ని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకొని బాగా ఎంటర్టైనింగ్ ఉంది.